ఫస్ట్ ఆఫ్ ఆల్ మీ అందరికీ చాలా థ్యాంక్స్ అండ్ ఆడియన్స్ కూడా చాలా థ్యాంక్స్ అండి. ఇక్కడ వరకు నేను 14th వీక్ వరకు వచ్చాను అంటే మీ అందరి సపోర్ట్ వల్ల మీడియా అండ్ ఆడియన్స్ అండ్ మై ఫ్యామిలీ మెంబర్స్కి ఫస్ట్ ఆఫ్ ఆల్ చాలా చాలా థ్యాంక్స్ అండి. మీ అందరికీ నేను రుణపడి ఉంటాను, 100% నేను రుణపడి ఉంటాను. నాకు వంతు ఏమైనా సాయం కావాలన్నా మీ అందరికీ నేను సాయం చేస్తాను, నిజంగా చెప్తున్నానని. నేను ఇక్కడి వరకు ఉన్నానంటే నా కష్టం ఎంత ఉందో నా సగమే, తర్వాత మిగతా సగం అంతా మీ మీడియా అండ్ మా ఆడియన్స్, మా ప్రేక్షక దేవుళ్ళు. నిజంగా చాలా చాలా థ్యాంక్స్ అండి మీ అందరికీ. ఇక్కడి వరకు ఉన్నాను, టాప్ 5 వరకు ఉంటే ఇంకా బాగుంది నాకు నిజంగా అనిపించింది. కానీ నాకు ఒకటే అనుకున్నాను, భగవంతుడు ఇక్కడి వరకే రాసి పెట్టాడు నాకు అని నేను అనుకుంటున్నాను. కానీ నేను ఇక్కడి వరకు నిజంగా చాలా హ్యాపీగా ఉన్నాను. అది నాకు యాక్చువల్లీ లోపల ఉన్నప్పుడు అంత తెలియలేదు. బయటకు వచ్చిన తర్వాత మా ఫ్రెండ్స్ కానివ్వండి, మన మీడియా మిత్రులు కానివ్వండి, వీళ్ళందరూ నాకు చూపిస్తున్నారు వీడియోస్ కానివ్వండి, ఇవి కానివ్వండి. దాని నుంచి అసలు నిజంగా చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాను. చాలా చాలా ఇంత రెస్పాన్స్ ఉందా, నిజంగా చాలా హ్యాపీగా. ఎందుకంటే నేను చేసిన సినిమాలన్నిటికీ అందరూ ప్రేక్షకులు అందరూ ఆదరించారు. అంటే ఆదరించడం వల్లే నేను ఈ బిగ్ బాస్ కన్నది వెళ్ళడం కూడా జరిగింది. నిజంగా చాలా థ్యాంక్స్ అండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ నిజంగా రుణపడి ఉంటాను, మీ అందరికీ రుణపడి ఉంటాను. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ ప్రభంజనం అనే చెప్తున్నాను కదా. అదే ఓటింగ్ వైజ్ ఉంటుంది, మన చేతిలో లేదు. అంత ఓటింగ్ వైజ్ బట్టే మనం వెళ్తున్నారు. యాక్చువల్లీ నాకేం తెలియదు, నేను 14th వీక్ వరకు ఉంటాననేది నేనే అనుకోలేదు యాక్చువల్లీ. నిజంగా మీ అందరి సపోర్ట్ వల్ల నేను 14th వీక్ వరకు వచ్చానన్నా. అవునన్నా అంటే లేదన్నా, యాక్చువల్లీ అక్కడ మనకి నేను ఫస్ట్ సెకండ్ రౌండ్లోనే టాస్క్ ఉంది కదా అన్న, బాక్స్ గేమ్. ఆ గేమ్లోనే సెకండ్ రౌండ్లోనే నాకు స్కోరింగ్ అంతగా లేకపోవడంలోని నన్ను ఆ గ్రూప్ నుంచే నన్ను తీశారు యాక్చువల్లీ. అందువల్ల నాకు ఆడడానికి అవకాశం లేదు. మనకి ఏమైనా వచ్చినా టాస్క్ వచ్చినా ఏదొచ్చినా మనం అటెంప్ట్ చేస్తేనే కదన్నా మనం కనబడతాం. యాక్చువల్లీ ఆ గేమ్ ఆడడానికి కూడా నాకు అవకాశం లేదు. టాస్క్ వల్ల కొంచెం తగ్గింది అనుకోవచ్చు. 100% టాస్క్ వల్లే. ఆ టాస్క్ ఆడుతుంటేనే మనం జనరల్గా కనబడుతూ ఉంటాం యాక్చువల్లీ. ఇంకా ఇంకా ఆడియన్స్ కూడా ఇక్కడ వరకు చాలా అనుకున్నారేమో అనుకుంటున్నాను నేను. ప్లస్ నామినేషన్స్ అప్పుడు కూడా కొంచెం స్ట్రాంగ్ పాయింట్ పెట్టలేదు అని కూడా నేను అదే చెప్తున్నాను. అంటే చాలా వరకు అందరూ అదే అంటున్నారు, స్ట్రాంగ్గా మాట్లాడలేదు, మీరు చాలా షార్ట్గా మాట్లాడతారు, తక్కువగా మాట్లాడతారు అంటారు. నాది ఏంటంటే అన్న, ఇప్పుడు మన ఇంటి వాళ్ళు ఎలాగా మన అబ్బాయి కానీ మన పాప కానీ వచ్చి తప్పు చేశారనుకొని, నాన్న తప్పు అలా చేయకూడదు అని మనం చెప్తాం జనరల్గా. అది సైలెంట్ అయిపోతారు. ఇంకోసారి తప్పు చేస్తారు, పోనీ మన పిల్లలే కదా తెలియక తప్పు చేశారు అన్నది లైట్గా తీసుకుంటాం. అలాగే నేను కూడా మన హౌస్ మేట్స్ అందరూ అయ్యో మనోలే కదా, అంటే 97-98 డేస్ వరకు ట్రావెల్ చేసాం మనం అందరం. ఫస్ట్ 1 వీక్, సెకండ్ వీక్, థర్డ్ వీక్ ఇంకా అర్థమైపోతుంది. వాళ్ళందరూ మనందరూ అర్థమైపోవడంలోని ఏంటంటే ఏం పాయింట్స్ వేస్తాము, అసలు సిల్లీ పాయింట్సా, చిన్న పాయింట్సా. నాకు ప్లస్ ఇంకోటి ఏంటంటే అన్న, నెగిటివ్ నాకు ఎవరి మీద లేదన్న, ఎవరి మీద లేదు. ఎవరు నాకు పాయింట్ ఆఫ్ ఏం చెప్పేవారు కాదు యాక్చువల్లీ నాకు. అందువల్ల నేను ఏం పాయింట్ నాకు అదే చెప్తున్నాను. మీకు మీ పాప అంటే ఇష్టమా, బాబు అంటే ఇష్టమా అంటే ఏం చెప్తాము, రైట్ ఇదంటారు, లెఫ్ట్ అని అంటారు. ఇప్పుడు అలాగే ఉంది నా పొజిషన్ కూడా. నేను ఎవరు అన్నది నేను చెప్పలేనన్నా. మీరందరూ ఎలా ఈజీగా వెయిట్ చేస్తున్నారో నేను అలాగే వెయిట్ చేస్తున్నానన్నా. నేను వస్తే బాగుంటుంది అనుకుంటున్నాను, కానీ నాకు ఆ ఛాన్స్ లేదు. మేడం మీది ఎవరికి వేస్తున్నారు ఓటు? నేను వచ్చాను, ఇప్పుడు ఎవరికి వేస్తున్నారు మేడం? అదే మేడం, మీరు చెప్పలేరు, మీరు చెప్పలేకపోతే నేనే చెప్పలేను మేడం. అంటే 10 days రోజుకొకరికి నేను వేస్తున్నాను, నేను నిజం చెప్పాలంటే. ఎందుకంటే అదే ఆప్షన్ ఉంది మనకు తెలుసు కదా. నేను అందరికీ నేను సపోర్ట్ చేస్తున్నాను. నేను చాలా వరకు పబ్లిక్ లో రియాక్షన్ ఏంటంటే సంజన కన్నా మీకే మంచి పబ్లిక్ లో నేమ్ ఉంది. సో సుమన్ శెట్టి గారు టాప్ 5 లో ఉంటారు అనుకుంటారు, కానీ సంజన గారు ఉన్నారు. సో మీకన్నా ఓటింగ్ తక్కువ ఉంది అంటే మా ప్రకారం, మా మీడియా వైజ్. సో మీరు ముందు రావడానికి కారణం ఏమేమి ఉండొచ్చు సార్? అది చెప్తున్నాం కదా సార్, అది ఓటింగ్ వైజ్ వెళ్తున్నారు కాబట్టి మనం అది చెప్పలేము. ఎందుకంటే ఆడియన్స్ ఓటింగ్ వైజ్ వెళ్తున్నారు. ఆ బిగ్ బాస్ టీం వాళ్ళే
చూస్తారు కాబట్టి మనకి తెలియదు కదా సార్. అది బయటకు వచ్చే వరకు నాకు తెలియదు, మీకు చెప్పే వరకు ఓటింగ్ మీకు ఎక్కువ ఉంది ఆవిడకి ఎక్కువ ఉంది అన్నది నాకు తెలియదండి. ఇంక వాళ్ళు చెప్పింది మీరు వెళ్ళానంటే నేను వెళ్ళను అని అనలేం కదా మనం. కంపల్సరీ ఎలిమినేట్ అండి, కంపల్సరీ ఎలిమినేట్ చేసుకోవాల్సిందే. రెమ్యూనరేషన్ విషయానికి వస్తే బిగ్ బాస్ హౌస్ లోనే బిగ్ బాస్ సీజన్ లోనే హైయెస్ట్ రెమ్యూనరేషన్ మీరు తీసుకున్నారని చెప్పి కూడా బయట అంతా టాక్ ఉంది. అసలు మీ రెమ్యూనరేషన్ ఎంత తీసుకున్నారు? అండ్ బిగ్ బాస్ హౌస్ కంటే ముందు మీకు వచ్చిన సినిమాలో కూడా అంత రెమ్యూనరేషన్ రాలేదు. సో దీన్ని ఎలా చూడొచ్చు అండ్ మీకు ఎంత రెమ్యూనరేషన్ ఇచ్చారు? మేడం యాక్చువల్లీ అగ్రిమెంట్ ఉందండి మేడం, అది బయటకి అనౌన్స్ చేయకూడదు. మొత్తం అయిపోయిన తర్వాత సీజన్ అయిపోయిన తర్వాత మీరందరికీ మళ్ళీ ఇంకో ప్రెస్ మీట్ పెట్టి 100% చెప్తాను మేడం ఎంత వచ్చిందన్నది. మాస్క్ పర్సన్ ఎవరండి? మాస్క్ పర్సన్ మాస్క్ పర్సన్ అనేది ఏమీ లేదు, ఎవరు లేదు మేడం. అందరితో మాట్లాడేవాడు కదా, సో వీళ్ళు ఫేక్ వీళ్ళు రియల్ అని ఒక క్లారిటీ ఉంటుంది కదా మీకు. అది యాక్చువల్లీ మాస్క్ పర్సన్ అంటే మేడం యాక్చువల్లీ మాకు బయటకు వచ్చాక తెలిసింది, మేము రాకుండానే మీ అందరికీ తెలుసు కదా మేడం ఎవరు మాస్క్ మ్యాన్ అన్నది. మీ అభిప్రాయం ప్రకారం నేను అడుగుతాను. అంటే నేను ఇంకా చూడలేదు మేడం అవన్నీ, ఆ వీడియోస్ అన్ని చూసి నేను అన్ని చెప్పాను మేడం. చూసింది కాదండి, నాకు అనిపించింది, నాకు అనిపించలేదు, అందరూ ఫెయిర్ గానే అనిపించారు మేడం. ఓకే, అంటే కాస్త కూస్తో నేనే మాస్క్ వేసుకున్నానేమో నాకు అనిపించింది. చాలా సేఫ్ గా చెప్తున్నారు ఆన్సర్. లేదు మేడం మన సేఫ్ కాదు మేడం, మనకి ఇక్కడ ఏమనిపిస్తే అదే బయటకు వస్తుంది. నెక్స్ట్ వీక్ ఎలిమినేషన్ ఎవరు ఉంటే బాగుంటుంది? చాలా బాగా ఆడుతుంది, చాలా బాగా ఆడుతుంది, అందరికీ తెలుస్తుంది, చాలా బాగా ఆడుతుంది, చాలా ఎమోషనల్ అవుతుంది. ఇప్పుడు బాగా తగ్గించింది ఎమోషనల్, బాగా ఆడుతుందండి. తనుజ గారిని కొంచెం ఎక్కువ పుష్ చేస్తారని చెప్పి కూడా బయట టాక్ వస్తుంది కదా. పుషింగ్ అన్నది అది ఏముందండి, పుషింగ్ అన్నది ఏమి లేదు కదండి. తను కష్టపడుతున్నారు, ఎఫర్ట్ పెడుతున్నారు, ప్రతి ఒక్కరు కష్టపడుతున్నారు. నా బాడీకి నా పర్సనాలిటీకి నేనే ఎఫర్ట్ పెట్టాను, వాళ్ళు ఎందుకు పెట్టారండి? 100% పెడతారు కదా, ఎవరి గేమాలకి కంపల్సరీ ఎఫర్ట్ పెడతారు. మీకు లవ్ ట్రాక్ అనిపించిందండి? నాకు నిజంగా ఫ్రెండ్షిప్ అని అనిపించింది. అంటే చెప్తున్నాను కదా, ఒక్కొక్కరికి ఒక్కొక్కలాగా అనిపిస్తుంది. మీకు చూసే వాళ్ళకి మీకు లవ్ ట్రాక్ అనిపించిందేమో, నాకైతే ఫ్రెండ్స్ రియల్గా ఫ్రెండ్స్ లాగా ఉన్నారండి. సుమన్ గారు బిగ్ బాస్ హౌస్ లో 14 వీక్స్ ఉన్నారు, అలాగే మీకు బయటకు వచ్చిన తర్వాత కూడా ఫ్యాన్ ఫాలోయింగ్ బాగా పెరిగింది. అండ్ ఇప్పుడు ఈ 2-3 డేస్ లో ఏదైనా మూవీస్ సైన్ చేయడం కానీ ఒప్పుకోవడం కానీ జరిగిందా? మేడం అంటే యాక్చువల్లీ కొంచెం ఈ బిజీలోనే ఉన్నాను మేడం. అంటే వస్తున్నాయి మేడం, ఫోన్ చేసే వస్తున్నాయి, అది పండగ తర్వాతే ఉంటున్నాయి మేడం. అండ్ మీ గురువు గారు ఫస్ట్ సినిమా తీసిన గురువు గారు తేజ గారిని కలిసారా? మేడం కొంచెం బిజీగా ఉన్నారు మేడం, మా గురుగారు బిజీగా ఉన్నారు. ఇమ్మీడియట్లీ కలడానికి నేను ట్రై చేస్తాను మేడం, చాలా బిజీగా ఉన్నారు మేడం. మా మాధురి అక్క ఏమక్క బంగారం అన్న ఏమి మా మాధురి అక్క అన్న అదే అన్న, అది నన్ను కూడా అదే ఫోన్ చేశారు. సుమన్ అన్న నువ్వు ఎలిమినేషన్ కాకుండా నన్ను కూడా వెనక్కి తీసుకొచ్చేసావు కదన్నా అన్నారు. అదే నిజంగా ఇది కంపేర్ చేస్తే మాత్రం త్రూ ఫ్రెండ్షిప్. మిమ్మల్ని బిగ్ బాస్ లో హట్ చేసిన పర్సన్ ఎవరండి? సంజన గారు. డార్లింగ్ అన్నారు. అదే మీరు అందరూ డాలిగా పిలుస్తున్నట్టే సంజన డాలిగా, అందుకని అదే హట్ చేసింది అన్నది ఏం లేదండి. నార్మల్గా నేను లైట్గానే తీసుకున్నాను, అంత సీరియస్గా తీసుకోలేదండి. తర్వాత అయితే నేను ఆ లాస్ట్ 13th వీక్లోని నేను హెల్ప్ చేశాను నేను ఆవిడకి. నా పాయింట్స్ కానీ నా స్కోరింగ్ కానీ నేను అవుట్ ఆఫ్ ది గేమ్ అయ్యాను. ఆ పాయింట్స్ కానీ ఆ స్కోరింగ్ కానీ నేను సంజన గారికే ఇచ్చాను నేను యాక్చువల్లీ. ఎందుకంటే అందరితో కంపేర్ చేస్తే లీస్ట్గా ఉన్నారు ఆవిడ, అందుకని నేను ఇచ్చాను. యాక్టింగ్ అన్నది ఏమీ లేదండి. అంటే నాది ఎలా ఉంటుందంటే ఒకరు బాధ పెట్టినా నేను బాధ పెట్టాలి అని నేను చూడలేండి. సరే అని అతని మెంటాలిటీ, అది నా మెంటాలిటీ ఇదండి. అన్నా బంగారం అన్నా పులి విన్నర్ అయ్యే అవకాశాలు ఉన్నాయంటారా? విన్నర్ అయ్యే అవకాశాలు ఉన్నాయంటారా పవన్ కళ్యాణ్? బిగ్ బాస్ వెళ్ళిన తర్వాత మీలో ఏ చేంజెస్ మీరు తెలుసుకున్నారు? బిగ్ బాస్ లోపల మీలో ఉన్న మైనస్ ఏంటి, ప్లస్ ఏంటి? అందరూ ఒకేలా ఉంటారు కదా. అదే చెప్తాను కదా, తక్కువగా మాట్లాడతాను, నెమ్మదిగా మాట్లాడతాను, అసలు ఏమి మాట్లాడను, పాయింట్ ఎక్కి మాట్లాడను అని అంటారు. అక్కడికి వచ్చిన తర్వాత, అక్కడి నుంచి ఇక్కడికి వచ్చిన తర్వాత
అలా ఉండకూడదు, గట్టిగా మాట్లాడాలి అన్నది తెలుసుకున్నానన్న బాగాను. ఫ్రాంక్గా మాట్లాడాలి అంటే అక్కడ కూడా నేను ఫ్రాంక్గానే ఉన్నాను యాక్చువల్లీ. ఫేస్ టు ఫేస్ రియల్గా ఉండాలి. అంటే బయట ఉన్నది ఇంతకు ముందు వేరు, బిగ్ బాస్ లో నుంచి బయటకు వచ్చిన తర్వాత ఇప్పటి నుంచి వేరు ఉంటది కదా. అవునండి. సో ఇంతకు ముందు ఎలా ఉన్నారు, ఇప్పటి నుంచి ఎలా ఉండాలనేది మీరు ఎలా తెలుసుకున్నారు ఇంకా? అంటే ఇంటి యాక్చువల్లీ అయితే ఫస్ట్ ఇంటి దగ్గర నుంచి అనుకుందామన్నా. ఇంటి దగ్గర నుంచి అయితే నా పనులు నేను చేసుకునేవాను కాదు. అక్కడ బిగ్ బాస్కి వెళ్ళిన తర్వాత అన్ని పనులు చేయవలసిందే, మనమే చేసుకోవాలి. కుకింగ్ కానీ అని ఏదైనా టోటల్గా అన్ని మన పనులే చేసుకోవాలి, మనమే వండుకోవాలి, మనమే చేసుకోవాలండి. తర్వాత బిగ్ బాస్ అయిపోయిన తర్వాత ఇంటికి వెళ్ళిన తర్వాత సేమ్ ఏ బిగ్ బాస్లో నేను కంటిన్యూ చేశానో, నా తిన్న ప్లేట్ నేనే కడుక్కున్నాను, నా బట్టలు నేనే ఉతుకున్నాను నేనే నా బిగ్ బాస్లో. సేమ్ ఇప్పుడు ఇంటికి వెళ్ళిన తర్వాత కూడా అదే నేను చేస్తున్నానన్న. అంటే నా ప్లేట్ నేను కడగట్లేదు కానీ నా బట్టలు నేను వాష్ చేసుకుంటున్నాను. సుమన్ గారు బిగ్ బాస్ హౌస్ కి వెళ్ళిన తర్వాత రిగ్రెట్ అయిన ఫీల్ ఏదన్నా ఉందా? హౌస్ లోపల మీరు ఫీల్ అయిన మూమెంట్ ఏది మేడం? ఎందుకు వచ్చావు బిగ్ బాస్ హౌస్ లోకి ఎందుకు వెళ్ళాను అట్లా ఏమన్నా feel అయ్యారా? రిగ్రెట్ కాదు మేడం. అంటే చిన్న అంటే నేను ఈ ఇండస్ట్రీకి వచ్చి 25 years అవుతుంది మేడం. షూటింగ్లో మనం వెళ్ళిన అవుట్డోర్లో వెళ్తాం, ఒక 10 days ఉంటాం, 15 days ఉంటాం, కాల్స్ మాట్లాడుకుంటాం, వీడియో కాల్స్ మాట్లాడుకుంటాం. అది కొంచెం అంటే ఫ్యామిలీని మిస్ అయ్యాను అన్న బాధ తప్ప ఎందుకు వెళ్ళాను అన్నది అనుకోలేదు మేడం. ఫ్యామిలీని మిస్ అవుతున్నాను అనేది చిన్న బాధ ఉంది. అయితే బిగ్ బాస్ హౌస్ కి వెళ్ళక ముందు మీకు చిన్న చిన్న మూవీ ఆఫర్స్ వచ్చాయి. సో బిగ్ బాస్ హౌస్ లోకి అసలు ఎంట్రీ అవ్వడానికి ఛాన్స్ ఎలా వచ్చింది? లేదు మేడం, యాక్చువల్లీ నాకు ఇది 3rd ఛాన్స్ మేడం. ఫస్ట్ వచ్చి సీజన్ నాకు 6 అనుకుంటాను, 5 అది నేను షూటింగ్ ఉండడంలోని నేను వెళ్ళకపోయాను మేడం. తర్వాత 2019లోని 7 అనుకుంటాను మేడం. 2019లోని అప్పుడు మా ఫాదర్ ఎక్స్పైర్ అవ్వడంలోని నేను వెళ్ళకపోయాను మేడం 2019లోని. ఇప్పుడు కూడా వెళ్ళాను అంటే ఇంకా మా చిన్న ప్రపంచం మా అబ్బాయి నువ్వు వెళ్ళాలి డాడీ, నేను బిగ్ బాస్లో చూడాలి అని అంటేనే ఫోర్స్ చేస్తే మా అబ్బాయి నేను వెళ్ళాను. ఇది ఈ అబ్బాయిని హీరో చేస్తారా, కంప్లీట్ చేస్తారా? అన్న మీరు ఏది ఆదరిస్తే అదే నాన్న. నా బిగ్ బాస్ నుంచి వచ్చిన తర్వాత బయటకు వచ్చిన తర్వాత స్టేజ్ మీద నాగార్జున గారు మీ కెరియర్ గురించి మీకు ఏమన్నా చెప్పారా, పర్సనల్గా ఏమన్నా చెప్పారా? అదే మంచి లైఫ్ ఉంటుంది ఫ్యూచర్లో, మళ్ళీ మనం కలుగుతాము అంటే సినిమా ఆఫర్ ఏమన్నా చేస్తానని చెప్పారా, లేకపోతే ఆయన చెప్పారన్న నెక్స్ట్ నా సినిమాలో మీకు అవకాశం ఇస్తాను అని చెప్పారన్న. సార్ తనుజ పవన్ పడాల మధ్య ఏంటి సార్ డిఫరెంట్ ఏంటి? డిఫరెంట్ లేదన్న, నా గేమ్ని ఇంకా బాగా ఆడాలి, ఇంకా కొంచెం టఫ్ ఇవ్వాలి, ఆపోజిట్ పర్సన్కి ఇంకా టఫ్ ఇవ్వాలని నేను నేర్చుకున్నాను మేడం. తనుజ గురించి చెప్పిన తర్వాత మీరు తనుజని టార్గెట్ చేశారు అనేది కూడా బయటకి పోర్ట్రే అయింది కదా. కానీ యాక్చువల్లీ ఆప్షన్ నాకు రాలేదు మేడం, తనే నన్ను ఎంచుకుంది ఆ గేమ్కి. టఫ్ టాస్కే కదా మేడం, అదే అది నాకు ఆప్షన్ రాలేదు. అప్పుడు నేను టార్గెట్ చేసినట్టు ఉంటుంది, కానీ తనే చేసింది కాబట్టి తను నన్ను నా మీద టార్గెట్ చేశాను. అలా డివోర్స్ పవర్ గురించి చెప్పండి, మీ అభిప్రాయం? అతను చాలా స్ట్రాంగ్, ఇప్పుడు హెల్త్ బాగానే ఉందన్న. డిమాండ్ పవన్ రీత్ గురించి బయట రకరకాలుగా మాట్లాడుతున్నారు. మీ అభిప్రాయం ఏంటి? అంటే హౌస్ లో ఉండి డైరెక్ట్ గా చూసారు కాబట్టి వాళ్ళ మధ్య రిలేషన్ గురించి మీరేమంటారు? అదే మేడం, మీకు అంటే కొంతమంది రాంగ్ వే వెళ్తుందా అని నేను క్లియర్గా వీడియోస్ అయితే నేను క్లియర్గా మేడం. నాకైతే ఇవన్నీ ఒక ఫ్రెండ్షిప్ వెళ్తుంది మేడం, ఫ్రెండ్షిప్పే. ఎందుకంటే డిమాండ్ కావాలి కానీ వెరీ కామ్ గుడ్ పర్సన్ మేడం. తను చాలా కామ్ మైండ్, చాలా మంచివాడు డిమాండ్ పవన్ కానీ. మూడు వెళ్తాను. నెక్స్ట్ ఎలా ఉంటుంది? అదే నేను కూడా వెయిట్ చేస్తున్నామన్నా, నేను కూడా వెయిట్ చేస్తున్నాను. మంచి ఆఫర్లు రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. బాధ లేదా? బాధ ఉంటుందన్న, అంటే నేను ఒకటే అనుకుంటున్నాను, భగవంతుడు నాకు ఇక్కడ వరకే రాసి పెట్టారేమో అని అనుకుంటున్నాను. అన్న తనుజ కళ్యాణ్ ఇద్దరు లవ్ ట్రాకే ఉందని చెప్పేసి ఆడియన్స్ అందరూ కూడా చెప్తున్నారు. ఎందుకంటే ఇప్పుడు దాకా మనకు ఓటేసింది కూడా ఆడియన్సే కాబట్టి వాళ్ళే చెప్తున్నారు వీళ్ళిద్దరిది లవ్ ట్రాక్ అని. సో కాదు అని మీరు అంటున్నారు, మరి ఆడియన్స్ మాట తీసుకోవాలి, మీ మాట తీసుకోవాలి. కోట్ల మంది చూస్తున్నారు కదా, మరి మీరు ఆ హౌస్ లో 12 మంది 20 మంది చూస్తారు కదా. సో కోట్ల మంది తీసుకుందాం, మీరు తీసుకుందాం అన్న. ఇప్పుడు ఒకటి చెప్తాను, ఇది నా కొడుకు అని అంటాను నేను కదన్నా. ఇది నా కొడుకు అని నేను చెప్తేనే మీకు తెలుస్తుంది, ఎందుకంటే నా పక్కన ఉన్నాడు కాబట్టి. నేను అదే చెప్తున్నాను, 97 రోజులు నేను ఉన్నాను అక్కడ. 97 రోజులు ఆడియన్స్ కూడా మిమ్మల్ని చూశారు కదా. చూశారు, లైవ్గా చూసేది వేరే, మామూలుగా చూసేది మొత్తం. అక్కడ షూట్ చేసిందంతా మొత్తం వస్తుందన్న, మీకు వచ్చిందా మొత్తం?
మొత్తం రాదన్న ఎస్ ఐ నో మీరు చెప్పండి మీ నోతే నేను చేస్తాను రాదన్న. నాకు తెలుసు. అన్నా చెప్తున్నాను కదా. అదే గురించి లాస్ట్ లో ఒక మీకు ఒకలాగా అనిపించవచ్చు. నాకు ఒక అది ఫ్రెండ్షిప్ నడుస్తుంది. బయట కూర్చున్నప్పుడు కూడా అలాగే ఉంటారు. సరే వాళ్ళు ఉంటారో లేదో నేను మాత్రం అలాగే ఉంటానన్న. రావులు ఎలా ఉన్నాను బయట కూడా నేను అందరూ ఆల్రెడీ నేను బయటకు వచ్చే అందరితో మాట్లాడుతూనే ఉన్నాం. ఇప్పుడు మీకు వచ్చి ఉంటుంది మొన్న వీడియో కాల్ మేము అందరూ మాట్లాడుకున్నాం. అవన్నీ ఆల్రెడీ రెగ్యులర్ గా అవుతూనే ఉన్నాయి అన్న. ఫైనల్ క్వశ్చన్ కప్పుకొట్టే ఛాన్స్ ఉందంటారా ఇమాన్యుయల్? నాకు కొట్టాలని అనుకుంటున్నాను. నాకు అందరూ ఈ 5 ఎవరు కొట్టినా చాలా హ్యాపీ అయినా. ఎందుకంటే 97 days వీళ్ళందరితో ట్రావెల్ చేశాను. అందరూ ఫ్రెండ్స్ అన్న, అందరూ ఫ్రెండ్స్, అందరూ ఎవరు కొట్టినా హ్యాపీగా ఉంటుంది. సుమా గారు, తెలుగు ప్రజలకు మీరు ఒక కమెడియన్ గా పరిచయం కదా. బిగ్ బాస్ హౌస్ లో మీ ఇన్నోసెన్స్ కనిపించింది కానీ మీ కామెడీ యాంగిల్ అంతగా కనిపించలేదు. దానిపై ఏం చెప్తారు? సార్ అదే కామెడీ యాంగిల్ కనపడలేదు అని అంటున్నారు. ఇప్పుడు ఇమ్ము చేస్తున్నాడు, దాన్ని నేను కూడా చేస్తున్నాను. నేను చేయడం బట్టే ఆడియన్స్ నన్ను ఉంచారు. ఇంకాను దేనివల్ల ఉంచారు నన్ను? నాలో నచ్చి, నా యాంగిల్ నచ్చి, నేను చేసిన నేను మాట్లాడే విధానం బట్టి, నేను ఆడిన టాస్క్ని బట్టి నన్ను ఆడియన్స్కి నచ్చింది. అందుకే నన్ను ఉంచారు కదండి నాలో. నెక్స్ట్ ఎప్పుడు 4th week 5th week నేను ఎలిమినేషన్ అయ్యి వచ్చింది. నెక్స్ట్ టైం మళ్ళీ అవకాశం వస్తే వెళ్తారా సార్ బిగ్ బాస్ హౌస్? సార్ కొంత కామెడీ తగ్గిందా? చెప్పండి మళ్ళీ వెళ్తాను. అప్పుడు ఇంకా ఎక్కువ కామెడీ చేస్తాను. కామెడీ తగ్గింది కాబట్టి బయటకు వచ్చేసరికి కూడా అనుకోవచ్చా మరి? అంటే 1 week లోనే ఇమాన్యుయల్ కామెడీ చేస్తున్నాడు కాబట్టి ఎంటర్టైన్ చేస్తున్నాడు. ఇంకా బిగ్ బాస్ లో కంటిన్యూ అవుతున్నాడు. ఈ దగ్గర నుంచి కామెడీ తగ్గింది కాబట్టి నేను నేను అదే కామెడీ తగ్గింది అందుకే వచ్చేసాను నేను అనుకోవట్లేదు. నా మీద ఇంకా టఫ్ ఫైట్ చేస్తున్నాడు, అందుకనే ఉన్నాను. సుమరన్న గారు, మీరు బర్నీ గారితో లోపల బాండింగ్ అన్నదమ్ములు లెక్క ఉండే కదా, సో మీరు బయట కూడా అదే కంటిన్యూ చేస్తారా లేకపోతే ఎట్లా? అదే బాండింగ్ 100% మేడం. ఆల్రెడీ వచ్చి 3 days అవుతుంది. 3 days నుంచి ఒక్కసారి కూడా మాట్లాడుతూ పడుకోవట్లేదు. గోయింగ్ ఆన్ మేడం. అది వెళ్తుంది మేడం.